యోబు ఏమన్నాడు, నువ్వు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలం కానీ. అసలు యోబుకు అన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయో ఇప్పుడు మనకు తెలుసండి. యోబు గ్రంథం ఎజ్రా రాశాడని బైబిల్ పండితులు చెబుతున్నారు. ఎజ్రా ఏనాటి వాడు? యోబు ఏమో అబ్రహాము కంటే ముందటి వాడు. అబ్రహాము కంటే ముందు యోబు, తర్వాత దావీదు, తర్వాత 500 ఏళ్ల తర్వాత ఎజ్రా. యోబు గ్రంథం యోబు కాలంలో లేదు. యోబు గ్రంథం యోబు రాయలేదు. పరలోకంలో లూసిఫర్కు దేవునికి సంవాదం, అది యోబుకే తెలియదు. దేవునికి లూసిఫర్, దేవునికి సాతానుకు వాదోపవాదాలు, సంవాదం జరిగింది, యోబుకే తెలీదు. మరి యోబు ఎలాగ దేవుని మీద సనగకుండా ఉండగలిగాడు? అసలు గుట్టు తెలియదుగా. నా భక్తిని గూర్చి ఒక ఛాలెంజ్ వచ్చింది పరలోక రాజ దర్బారులో అని తెలిస్తే తట్టుకోవడం ఈజీ. పరీక్షలు అనేవి, ఇది పరీక్ష అని చెప్పి పెట్టాడు యేసయ్య. ఇది పరీక్షరా, గెలిస్తే నీకు బహుమానం, లేకపోతే నీకు శిక్ష అని చెప్పి పరీక్ష పెట్టాడు. అలా పెడితే అది పరీక్షే కాదు. జీవితంలో అనుకోకుండా కొన్ని సన్నివేశాలు వస్తుంటాయి. దేవుడు నీకు తెలియకుండా నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఇది పరీక్ష బాబు అని చెబితే నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయిపోతావు. లేని భక్తిని కూడా నటిస్తావు. లోపల సణుగున్నా పెదాలతో పలకకుండా జాగ్రత్త పడతావు. మరి పరీక్ష కదా, అందుకని చెప్పడు. యోబుకు తెలీదు. అనుకోకుండా న్యాచురల్గా తుఫాను వచ్చింది. గాలి తుఫానుకి, పెనుగాలికి మేడలు మిద్దెలు కూలిపోయినాయి, నా కుమార్తెలు చచ్చిపోయారు, దొంగలు దోచుకుపోయారు అనుకుంటున్నాడు. మరి ఎలాగా దేవునిలో నిలబడగలిగాడంటే యోబుకు ఒక నమ్మకం, దేవుడు ఉద్దేశించినది ఏది వ్యర్థము కాదు, దీనికి అంతటికి ఏదో ఒక ప్రయోజనం అయితే ఉంది. అక్కడ ఫిక్స్ అయిపోయాడు. మనం కూడా అక్కడ ఫిక్స్ అయిపోతే ఎన్ని శ్రమలైనా తట్టుకుంటాం, ఎన్ని పరీక్షలైనా గెలిచేస్తాం, పరలోక రాజ్యం చేరుకుంటాం, ఉన్నత సింహాసనం మీద కూర్చోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.